ఫ్రెండ్స్, రీసెంట్గా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు డీజీపీ సివి ఆనంద్ గారు రాష్ట్రంలో 5,000 ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ 5,000 ఎస్ఐ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్లో సుమారు 4,500 కానిస్టేబుల్స్, సుమారు 500 ఎస్ఐ ఉద్యోగాలు ఉన్నాయని ప్రకటించిన విషయం తెలిసింది. అయితే లాస్ట్ టైం మనము 2022 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్కి 3 మార్క్స్ యాడ్ చేయడం అనేది జరిగింది. డ్రైవింగ్ లైసెన్స్కి 3 మార్క్స్ యాడ్ చేయడం అనేది జరిగింది. ఏమేం పోస్టులకి? అన్ని పోస్టులకు కాదు. ఏమేం పోస్టులకి? పోస్ట్ కోడ్ 22, పోస్ట్ కోడ్ 23, పోస్ట్ కోడ్ 24, పోస్ట్ కోడ్ 25. ఏంటి పోస్ట్ కోడ్ 22 to 25 అంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో చూసుకున్నట్టయితే పోస్ట్ కోడ్ 22 అనేది ఏఆర్ కానిస్టేబుల్, పోస్ట్ కోడ్ 23 అనేది ఎస్ఏఆర్ సిపిఎల్ కానిస్టేబుల్, పోస్ట్ కోడ్ 24 అనేది టీఎస్ఎస్పి కానిస్టేబుల్, పోస్ట్ కోడ్ 25 అనేది స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్. అయితే ఇక్కడ ఎవరికి ఏ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలంటే మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది చూడండి. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఏంటి? LMV. LMV ఉంటే మనకి ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి అంటే ఈ పోస్ట్ కోడ్ 22 to 25కి 3 మార్క్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చింది చూడండి, లర్నింగ్ లైసెన్స్ షల్ నాట్ బి పర్మిటెడ్. అంటే మనకు చాలామంది కొద్దిమంది నోటిఫికేషన్ రాగానే ఏం చేస్తారంటే లర్నింగ్ లైసెన్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనకి ఆల్రెడీ వాళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తారండి, నోటిఫికేషన్ వచ్చిన సమయానికి LMV లైసెన్స్ తీసుకుని ఉండాలి. లర్నర్ లైసెన్స్ కూడా నాట్ పర్మిటెడ్ అని క్లియర్గా ఉంటుంది. కాబట్టి చాలామంది అభ్యర్థులు, సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఏం చేస్తారంటే ఈ 3 మార్క్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే 3 మార్క్స్ ఉంటాయి కలుస్తాయనే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియక చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోరు. కాబట్టి ఇంకా నోటిఫికేషన్ తెలంగాణలో ఇంకా నోటిఫికేషన్ రాలేదండి. నోటిఫికేషన్ వచ్చే లోపే మీరు ఈ LMV డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే 3 మార్క్స్ అనేవి మీకు ఈ పోస్ట్ కోడ్ 22కి, 23కి, 24కి, 25కి యాడ్ అయ్యే అవకాశం పక్కా. ఈ పోస్ట్ కోడ్లకి పక్కా ఈ 3 మార్క్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి చూసుకుంటే మనకి ఈ అప్కమింగ్ నోటిఫికేషన్లో ఫైర్ కానిస్టేబుల్ ఏంటండి? ఫైర్ కానిస్టేబుల్. ఈ ఫైర్ కానిస్టేబుల్కి కంపల్సరీగా ఎలిజిబిలిటీ క్రైటీరియాలో భాగంగా LMV అనేది కంపల్సరీగా మెన్షన్ చేసే అవకాశం ఉంది. అండ్ ఫైర్ SI అంటే మనం SFO అంటాం, స్టేషన్ ఫైర్ ఆఫీసర్. ఈ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కూడా ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే ఈ పోస్టుకి ఎలిజిబుల్. దీనితో పాటు ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ కూడా ఒకవేళ వేకెన్సీ ఉంటే ఆ నోటిఫికేషన్ కూడా ఇస్తే కంపల్సరీగా మనకి ఏం కావాలండి? డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. కాబట్టి SI మరియు కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే సీరియస్ ఆబ్స్టెంట్ ఎవరైతే ఉన్నారో నోటిఫికేషన్ రాకముందే మీరు డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకొని LMV పెట్టుకుని ఉంటే మీరు ఖచ్చితంగా మీకు 3 మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.